సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. వంశీకి మిగిలిన నిందితులకు రిమాండ్ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఊపిరి తీసుకునేందుకు మాట్లాడేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీ. దీంతో వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అవసరమైన వైద్య చికిత్స అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించింది కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అయితే కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం అయితే తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఆయన్ని ఫిబ్రవరి 11వ తారీఖున విజయవాడ పటమట పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడిగా సత్యవర్ధన్ ఉన్నాడు. ఆ కేసుకు సంబంధించి ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని చెప్పి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి ఆ కేసుని వెనక్కి తీసుకునేలాగా వంశీ చేశాడని ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీ సహా అతని అనుచరుల మీద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇవాళతో వంశీ రిమాండ్ 90 రోజులు ముగియడంతో దీనికి సంబంధించిన తీర్పుని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 సార్లు బెయిల్ పిటిషన్ని వంశీ దాఖలు చేశారు. ఆ 2 సార్లు కూడా బెయిల్ డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో 3వసారి తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో 3వసారి అంటే దానికి సంబంధించిన తీర్పుని ఇవాళ వెల్లడిస్తూ బెయిల్ అయితే మంజూరు చేసింది. వంశీతో పాటుగా మరొక నలుగురికి కూడా ఈ కేసులో బెయిల్ని అయితే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఇక మొత్తం వంశీ మీద ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. 6 కేసులకి సంబంధించి 5 కేసుల్లో అంటే ఈ కేసుతో కూడా కలిపి 5 కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ కానీ, ముందస్తు బెయిల్ కానీ, 41A నోటీసులు కానీ, స్టేషన్ బెయిల్ కానీ ఇవ్వడం జరిగింది. దీంతో మరొక కేసులో మాత్రమే ఆయన ప్రస్తుతం రిమాండ్లో అయితే కొనసాగుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి పాల్పడిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి మాత్రమే ఇంకా వంశీకి బెయిల్ అయితే మంజూరు చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన కేసులోనే వంశీ రిమాండ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఆయన రిమాండ్ అయితే కొనసాగబోతా ఉంది. మొత్తం ఈ కేసులన్నింటికీ సంబంధించి 90 రోజులు అంటే ఈ కేసుకు సంబంధించి అయితే 90 రోజులు గడిచిన నేపథ్యంలో బెయిల్ ఇచ్చినట్టుగైతే మనకి అర్థమవుతుంది. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో కూడా బెయిల్ వస్తే ఆయన బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం రిమాండ్ ముగిసిన సమయంలో తాను శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారని న్యాయమూర్తికి చెప్పిన నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో వంశీని ఈ ప్రస్తుతం ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. సంతోష్.